రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. నీటి సమస్య పరిష్కారానికి ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నగరంలో ఏర్పడిన నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుండి ఒక నెల పాటు అదనపు నీటిని సరఫరా చేసేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న క్రమంలో వేడిగాలుల ప్రభావంతో నీళ్లు అడుగంటిపోయాయి. ప్రజలు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. నీటి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుని ఆయా రాష్ట్రాల నుంచి ఒక నెల పాటు నీటి సరఫరా జరిగేలా చూడాలని ఢిల్లీ తన పిటిషన్లో పేర్కొంది. హర్యానా, ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వాలతో బీజేపీ అధినాయకత్వం మాట్లాడి ఢిల్లీకి ఒక నెల నీరు ఇచ్చేలా చూడాలని, అలా చేస్తే బీజేపీ చర్యను నగర ప్రజలు అభినందిస్తారని ఎక్స్ లో పోస్ట్ చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్ పై సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.